బీఆర్ఎస్ హయాంలో సెలూన్లు, లాండ్రీలకు అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. 2 ఏళ్లుగా ఫ్రీ కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు 260 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో షాప్పై సగటున 30,000 దాకా బకాయిలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొత్త కనెక్షన్ల బంద్ చేసిన రేవంత్ సర్కారు స్థలం మార్చినా మీటర్ ఇవ్వడం లేదు. దీంతో నాయి బ్రాహ్మణులు, రజకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దీంతో సెలూన్లు, లాండ్రీలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లు బకాయిలు 260 కోట్లకు చేరాయి. ఒక్కో షాప్కు సగటున మీటర్ బిల్లు 30,000 మించిపోయింది. దీంతో విద్యుత్ అధికారుల కనెక్షన్లను తొలగిస్తున్నారు. మరోవైపు కిరాయి భవనాల్లో షాపులను నిర్వహిస్తున్న లబ్ధిదారులకు సదరు భవన యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బిల్లు కట్టండి, లేదంటే ఖాళీ చేయండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. వెరసి రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు, రజకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపులను మరో చోటికి మార్చుకుంటే మీటర్లను మార్చి కనెక్షన్ ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. సర్కార్ తీరుతో 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఉత్తముచ్చటగానే మారిపోయింది. అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణులు, రజకులకు ఆర్థికంగా చేయూతనందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద 71,000 మంది రజకులు, 36,000 మంది నాయి బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లను సైతం ప్రభుత్వం అందించింది. ఎన్నికల ముందు ఈ పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఉచిత విద్యుత్కు సంబంధించి వాషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ కు నిరుడు బడ్జెట్ 150 కోట్లను, నాయి బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ కు 100 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మొత్తంగా 2 సొసైటీలకు కలిపి ప్రస్తుతం 260 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. పట్టణాల్లో సెలూన్లు అత్యధికంగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కాగా ఉచిత విద్యుత్ పథకం కోసం ప్రత్యేకంగా మీటర్ తీసుకునేందుకు భవన యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో గత బీఆర్ఎస్ సర్కార్ అద్దె భవనాలకు సంబంధించిన మీటర్లను వారికి అందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నెల 250 యూనిట్ల విద్యుత్ వినియోగానికి అయ్యే బిల్లును విద్యుత్ బిల్లులో సబ్సిడీ కింద మినహాయించేది. 250 యూనిట్లకు మించి వాడితేనే బిల్లు జారీ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. 250 యూనిట్లకు సంబంధించిన ఛార్జీని బిల్లులో సబ్సిడీగా చూపుతున్నారు తప్ప ఆ మొత్తాన్ని ప్రధాన బిల్లు నుంచి మాత్రం మినహాయించడం లేదు. గత 24 నెలలుగా ఇదే పరిస్థితి. దీంతో ఒక్కో మీటర్పై సగటున 20,000 నుంచి 30,000కు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నట్టు చూపుతుంది. దీంతో బిల్డింగ్ యజమానులు, సెలూన్ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు కట్టండి, లేదా షాపులు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారు. మరోవైపు విద్యుత్ అధికారులు సైతం బిల్లు కట్టాలంటూ వేధిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. లేదంటే కరెంటు కనెక్షన్లను కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లబ్ధిదారుడు తన యూనిట్ను మూసివేసినా, షాపును వేరే ప్రాంతానికి తరలించినా ఆ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖకు, తెలంగాణ డిస్కమ్స్ కు తెలియజేసి కొత్తగా మారిన చోట మీటర్ కనెక్షన్ ప్రస్తుతం విద్యుత్ అధికారులు షాపుల అడ్రస్లను మార్చుకున్నా లబ్ధిదారులకు కొత్త కనెక్షన్లను ఇవ్వని దుస్థితి నెలకొంది. అధికారుల తీరుతో ఉచిత విద్యుత్కు దూరమవుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేవారు. కానీ ప్రభుత్వం ఆ సైట్నే రద్దు చేసింది.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో మాదిరిగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.